ఇమీడియట్ గా రాజకీయంగా స్పందించి 3 లక్షల రూపాయల నిధుల్ని డీసీఎంఎస్ పంపించి ఇక్కడికి వారు అలాట్ చేసి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలా రామకృష్ణ ముందుకు రావడం అనేది నిజంగా ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. తనకు కలిగిన దాంట్లో దానం ధర్మం చేస్తాడు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డేని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉభయ జిల్లాలో ఉన్న ఏకైక మహిళా బాలిక కళాశాల లేడింత కళాశాల గత 6 నెలల క్రితం జరిగిన మీటింగ్లో లేడింత కళాశాలలో బాలికలకి వంట చేయడానికి ఇక్కడ భోజనం చేసే షెడ్యూల్ లేదని చెప్పి మరి పేరెంట్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేయగానే ఆ రోజున కొనకళ్ళ పుల్లయ్య గారు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారిని ఇక్కడ షెడ్ ఏర్పాటు చేయమని చెప్పి అడగడం జరిగింది. ఇమీడియట్గా రామకృష్ణ గారు స్పందించి 3 లక్షల రూపాయల నిధుల్ని డీసీఎంఎస్ ఫండ్స్ నుంచి ఇక్కడికి వారు అలాట్ చేసి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది ఆడపిల్లలు చదువుకునే కళాశాలలో మధ్యాహ్నం భోజనం వండడానికి ఇక్కడ చాలా ఇబ్బంది పడి ఎండలో వంటలు వండి పెడుతున్నారు. అటువంటి ద్వారా ఎక్కడైతే నీడు ఉందో అక్కడ నేను ఉన్నానని చెప్పి రామకృష్ణ గారు, ఎక్కడైతే అవసరం అయితే అక్కడ నేను ఉన్నానని చెప్పి రామకృష్ణ గారు వాళ్ళు లేడీఎంతో కళాశాలలో పర్మనెంట్గా స్ట్రక్చర్ని ఇక్కడ ఏర్పాటు చేసి చేయడం అనేది కళాశాల తరఫున ఎంతో కూడా వారికి పుల్లయ్య గారికి అలాగే గోపిచంద్ర ఇచ్చేసే వారికి మా కొల్లి రవీంద్ర గారికి బాలసౌరి గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి నాయకులంతా కూడా సమిష్టిగా విద్యను అభివృద్ధి చేయాలి, మన ఊరిని డెవలప్ చేయాలని కాన్సెప్ట్ ఉన్నారు. ఆ బంధువుల అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ రామకృష్ణ గారు 3 లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వడాన్ని మేము అభినందిస్తున్నాం. చరిత్ర కలిగిన మహిళా కళాశాల లేడీఎంతో మగ పేరెంట్స్ అండ్ టీచర్స్ యొక్క డే సందర్భంగా ఇక్కడికి వచ్చి సభాధ్యక్ష స్థానంలో ఉన్న లంకిశెట్టి బాలాజీ గారికి, తమ్ముడు గారికి, అలాగే అన్నగారు గోపీచంద్ర గారికి నేటి దాతని ఎందుకు అనాలి అంటే దానహీనుడిని చూసి ధనం నవ్వుద్ది, గుణహీనుడిని చూసి కులం బాధపడద్దంట. డబ్బు ఉంటేనే కాదు, ఆ డబ్బుకి విలువ తేవాలి అంటే దానం ధర్మం చేయాలి. కర్ణుడు అందుకని వాటి వరకు సృష్టిలో ఉండిపోయాడు, శ్రీ చక్రవర్తి నాడు. ఆ రోజున తమ్ముడిని ఇక్కడ వేదిక మీద వీళ్ళు వంటకి పిల్లలు భోంచేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఎన్ని లక్షలైనా నేను ఖర్చు పెడతానని ఆయన ఆ రోజున 3 లక్షల రూపాయలు ప్రకటించుకున్నారు. ఆ ప్రకటించిన తమ్ముడు బండి రామకృష్ణ గారికి, తమ్ముడు హరి గారికి, అలాగే యాజమాన్య ప్రిన్సిపల్ గారికి, అలాగే వారి టీచర్స్కి, వచ్చిన డైరెక్టర్ గారికి, పిల్లలకి తర్వాత ఇప్పుడు కాస్త డిక్లేర్ చేయడానికి, ఎందుకంటే సిటీ కేబుల్ సీను గారు అంటే కష్టపడి పైకి వచ్చాడు, పిల్లోడు వెనకాల గీపుతున్నాడు, అయినా కూడా వాళ్ళ దగ్గర భగవంతుడు కలగజేశాడు, కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఆయన నోటెంబటే డిక్లేర్ చేయిస్తాను. ఎందుకంటే ఇందాక తమ్ముడు చెప్పాడు, దానం చేసే చేతులు కన్నా చూపించే సాయం చేసే అట్లా మా సిటీ కేబుల్ సీను గారి కుమారుడికి, అలాగే రాజు గారికి, ఇంకా హరి గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగానే మనం అందరం కూడా కుటుంబ పరిస్థితుల మీద చదువుకుని ఒక స్థాయికి వచ్చాం. చదువుకోవడానికి లేని ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న కుటుంబాల కోసం ఆ రోజుల్లో మరి లేడీ యాంతిల్ అనే ఆవిడ పేరు మీద ఇక్కడ కాలేజీ స్కూల్ ఏర్పాటు చేయడం. మా సిస్టర్స్ అందరూ ఇక్కడికి చదివారు కాబట్టి క్యారేజీలు తీసుకుని వచ్చాం. నరసింహులు అనే ఒక అతను ఉండేవాడు, పొట్టిగా బాగా ఒక అమ్మాయి, అతను క్యారేజీలు తెచ్చాం. క్యారేజీకి రాకపోతే నేను నారాయణ అనే ఇప్పుడు ఎక్స్ఎంపీ గారు ఆ క్యారేజీ ఇచ్చి సైకిల్ తోక్కున్నాడు, పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాం. ఈ స్కూల్తో మాకు బాగా అనుభవం ఉంది. అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు నారాయణ అన్నయ్య కూడా ఇక్కడ ఫండుని ప్రకటించడం 50 లక్షలు, బిల్డింగ్కి 50 లక్షలు. ఎవరైనా ఏ దాతన్నా వచ్చి నేను మిమ్మల్ని ఈ విద్యా వ్యాప్తి కోసం, మీ సౌకర్యాల కోసం డబ్బులు ఇస్తున్నామంటే రెడ్ కార్పెట్ పెట్టి వాళ్ళని ఆహ్వానించి తీసుకోవాల్సిన పరిస్థితి మనకు. ఎందుకంటే ఇవాళ మాటలకి చేతలకి ఆచరణకి చాలా తేడా ఉంది. మాటలు చెప్పి మాయమైపోయే రోజు, కానీ ఇస్తానన్న వాళ్ళ దగ్గర మనం తీసుకుని చేసుకోవాలా. అలా రామకృష్ణ తమ్ముడు ముందుకు రావడం అనేది నిజంగా ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. తనకు కలిగిన దాంట్లో దానం ధర్మం చేస్తాడు ఆయన ఇచ్చినందుకు. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కాలేజీకి ఏం చేయాలనే దాని మీద ఆ రోజున మేము కూడా మీకు హామీలు ఇచ్చాం, ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ నుంచే దాన్ని కార్యాచరణకు చేస్తాం.